కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి బీహార్ కు అతిగా నిధులు ఇచ్చారని, మిగతా రాష్ట్రాలను అశ్రద్ధ చేశారని విపరీతమైన ప్రచారం జరిగింది. నిజానికి బీహార్ కి ఇచ్చింది ఏమీ లేదని బీహార్ ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చింది నోటి సాయమే తప్ప దాని ఆర్థిక సాయం కాదని కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఈ కేంద్రం ఇచ్చిందని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తుంటే, అనుకూల వర్గాలు అది ఇచ్చింది అప్పు, దాని గురించి ఎందుకు అంత ఎక్సైట్ కావటం అని ఇతర పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా హిందూ పత్రికకు ఆర్థిక శాఖలో ఆయన కీలక అధికారి టివి సోమనాథన్, ఫైనాన్స్ సెక్రటరీ, అధికారికంగా ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి ఆయన మాటలకు మనం విలువ ఇవ్వాలి. ఆయన ఏం చెప్పారో చూద్దాం. అంటే రాజకీయ నాయకులు, అంటే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ కూడా అదే చెప్పారు. ఆయన ఇంకా కొంతమంది అటు ఇటుగా దాన్ని మ్యానిపులేట్ చేయాలని చూస్తూ ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు చాలా సాధించాడు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అది సాధించలేకపోయాడు అని ప్రచారం చేస్తున్నారు. ఆయన మాటల్లోనే చెప్పుదాం. The center is confident of delivering on its budget promise to arrange external financing for infrastructure development projects in Andhra Pradesh and Bihar. అంటే కేంద్రము బడ్జెట్ లో వాగ్దానం చేసినట్లు మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులుగా బీహార్ కు, ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక సహాయము అందజేసే విధంగా, అరేంజ్ ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్, విదేశీ రుణాలను అందజేసే విధంగా తప్పకుండా చొరవ తీసుకుంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇలా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే దాంతో క్లియర్ కావాల్సింది. ఇంకా ఏమన్నాడు ఆయన చూడండి. దిస్ విల్ బి ఓన్లీ త్రూ కన్సెషనల్ మల్టీలేటరల్ లోన్స్, అంటే రాయితీల మీద ఇచ్చే విదేశీ సంస్థలు ఇచ్చే రుణాలు మాత్రమే ఇది అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. విచ్ కుడ్ బి ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ నుంచి కావచ్చు, జేఐసిఏ నుంచి కావచ్చు, ఏఐబి నుంచి కావచ్చు, ఎనీ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ కన్సిడరబుల్ ఎక్స్టెండ్ అసిస్టెన్స్ టు ఇండియా ఎనీవే. ఈ సంస్థలు ఇప్పటికే ఇండియాకు అనేక రూపాల్లో ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఈ ఆర్థిక సహాయము ఆంధ్రప్రదేశ్ కి, బీహార్ కు అందేలాగా చూస్తాము అని చెబుతూ పోలవరం ప్రాజెక్టు, అమరావతి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కింద భావించి అవి రుణాలు ఇస్తాయని ఆశిస్తున్నామని కూడా చెప్పారు. దే విల్ లెండ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే కేంద్ర ప్రభుత్వానికి రుణం, ఆ సంస్థలు, విదేశీ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి రుణం ఇస్తాయి, నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వవు. అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఆన్ లెండ్ టు ద స్టేట్స్, అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకి రుణాలుగా ఆ రుణాలను కేటాయిస్తుంది. జస్ట్ యాజ్ విత్ ఎనీ మల్టీలేటరల్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ స్టేట్స్, ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులు చేపట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇలాగే సహాయం చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఇలాగే సహాయం చేస్తాం. అంటే ఇందులో ప్రత్యేకత అంటే ఏమీ లేదు. నిజానికి రుణం అరేంజ్ చేస్తుంది అనమాట, బ్రోకరేజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. నిజానికి విదేశాల నుంచి రుణాలు విదేశీ సంస్థలు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాల హామీల మీద విదేశీ సంస్థలు విశ్వసించవు. అందువలన కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తే రుణాలు ఇవ్వడానికి ఏ సంస్థ అయినా సిద్ధంగా ఉంటుంది. అన్లెస్ రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కూడా దివాళా తీసే దిశగా ఉన్నదన్న అనుమానం వస్తే తప్ప విదేశీ సంస్థలు విరివిగా విరాళాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే వాటి దగ్గర డబ్బులు మూడుకుతుంటాయి. ఈ పెన్షన్ ఫండ్లు వాటిల్లో అక్కడ రిటైర్ అయిన వాళ్ళు, వృద్ధులు ఈ సంస్థల వద్ద పెట్టుబడి పెడతారు. వాళ్ళకి 1 or 2% ఇంట్రెస్టే వస్తుంది. వీళ్ళు అదే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ మీద 3-4%, 5% వడ్డీ మీద రుణాలు ఇస్తుంటారు. కాబట్టి ఇది పెద్ద విశేషంగా భావించడానికి అసలు లేదు. ఈ 15,000 కోట్లను సద్వినియోగం చేయడం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించాలి. ఈ 15,000 కోట్ల రుణం సంపాదించడం గొప్ప ఘనకార్యం కాదు. వీటిని సద్వినియోగం చేయటం, వీటిని సద్వినియోగం అయ్యేలా చూడటం అనేది కేంద్ర ప్రభుత్వానికి చాలా పెద్ద గడ్డు సమస్య. ఎందుకంటే ఈ లీకేజీల సమస్యలు రాష్ట్రాలకు వచ్చేటప్పటికీ ఈ రుణాలు పొందిన సంస్థలన్నీ లీకేజీ సంస్థలు, అంటే లంచాల రూపంలోనూ ఇతర రూపాల్లోనూ
కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్ల వద్ద రాజకీయ నాయకులు డబ్బు గుంజుతూ ఉంటారు. ఇది ఎంత ఈ 15,000 కోట్లలో 10,000 కోట్లు సద్వినియోగం అంటే చాలా సంతోషించాలి. ఈ లీకేజీ సమస్య విపరీతం అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అదే అయింది, పోలవరంలో అదే అయ్యింది, ఇప్పుడు అమరావతిలో కూడా అదే అవుతుంది. ఇప్పటికి ఇంత ముందు పెట్టిన పెట్టుబడుల ఖర్చుల్లోనే ఇలా జరిగిందనేది విషయం అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఇలా కాకుండా చూడటం అనేది పెద్ద సమస్య. కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్ర ప్రభుత్వం దాని బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నదా అంటే ఖచ్చితంగా సక్రమంగా నిర్వహించడం లేదని చెప్పాలి. నో మానిటరింగ్, నో కంట్రోల్స్, నో అకౌంటబిలిటీ. ఇది ఇప్పుడు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ విషయంలో కాదు, మొత్తం ఏ రాష్ట్రంలోనే ఇదే సమస్య. బీహార్లో వంతెనలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతున్నాయి. ఇక్కడ తెలంగాణలో కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టులో మేడిగడ్డ ఫైర్స్ లో పగుళ్ళు ఏర్పడినాయి. 3 రిజర్వాయర్లు డిస్ఫంక్షనల్ అయిపోయినాయి. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఇప్పుడు వరకు సద్వినియోగం కాలేదు. 90,000కో 95,000 ఎకరాలకో నీళ్లు ఇస్తున్నారట. ఇది పెద్ద వివాదం అయిపోయింది. ఇంకొక 50,000-60,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప వాటిని మళ్ళీ ఫంక్షనల్ చేయడం సాధ్యం కాదు. పోలవరంలో మనకు తెలుసు, ఇప్పుడు రింగ్ బండ్ వాళ్ళు ఇవన్నీ కట్టడానికి మళ్ళీ 2,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ద బ్యాంక్స్ ఆర్ విల్లింగ్ అండ్ వీ విల్ బి ఏబుల్ టు టైట్ అప్. అంటే రుణాలు ఇవ్వడానికి అంతర్జాతీయ బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి, దానిని మేము ఏర్పాటు చేయగలమన్న విశ్వాసాన్ని సోమనాథన్ వ్యక్తం చేశారు. బిల్డింగ్ ఆఫ్ ద క్యాపిటల్ ఇస్ వెరీ మచ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ. అంటే దాని మౌలిక సౌకర్యాల కల్పన, అంటే దాని మీద ఏం రిటర్న్ వస్తుంది అనేది మనకు తెలియదు. వీ హ్యావ్ నాట్ డిస్కస్డ్ ఎనీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ ది స్టేట్ సో ఫార్. ఇంకో విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంటే తక్కువ వడ్డీకి రుణం ఇవ్వటానికే, లేకపోతే తక్కువ వడ్డీకి వచ్చే విధంగా వడ్డీ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే కొంత మొత్తమా పూర్తి మొత్తమా అనేది స్పష్టం చేయలేదు. దాని గురించి చర్చించలేదండి. చర్చించకుండానే రాష్ట్ర ప్రభుత్వాలకు సంకలు గుద్దుకునేలాగా చేశారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇవన్నీ చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఇందులో ఇది పైకి కనిపించినంత తేలిక ఇష్యూ కాదు. దీనికి హామీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అనేది మనకు తేలాల్సి ఉంది. వడ్డీ భారాన్ని ఎవరు మోస్తారు, రుణాలను ఎవరు తీరుస్తారు అని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 మోడల్ అనే కొత్త మోడల్ అని చెప్తున్నాడు. ఆయన P4 మోడల్ అంటే వాటర్ ప్రాజెక్ట్, పోలవరం లాంటి వాటర్ ప్రాజెక్ట్ కూడా ప్రైవేటు పరం చేస్తారా, విద్యుత్ లాగానే నీళ్లకు కూడా అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందా, ఇవన్నీ ఇష్యూస్ ని చర్చించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా నిధులు ఇచ్చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అలాగే బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సహాయం చేసినట్లుగా కూడా ఢిల్లీ స్థాయిలో ప్రచారం జరుగుతుంది. దానికి ప్రత్యేక సహాయం ఏం లేదు. విభజన హామీ చట్టంలో అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని గురించి మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులిస్తే సద్వినియోగం కావటం లేదు అనే కొన్ని ఆర్థిక నిపుణులతో వ్యాసాలు వస్తాయి. అలాగే మిగిలిన పత్రికల్లో ఇంటర్వ్యూలు కూడా వస్తుంటాయి. దీన్ని బట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి ఉన్నది. ఈ నీటి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు ప్రైవేటైజ్ చేస్తారా, లేకపోతే అమరావతిలో ఏమైనా చేస్తారా, అమరావతిలో నిర్మాణాలను హైపోతికేట్ చేస్తారా, ఇవన్నీ అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకుంటున్న రాజధాని అప్పులతో నిర్మించాల్సి రావడం ఒక దురదృష్టము. కేంద్ర ప్రభుత్వం తాను వాగ్దానం చేసిన నిధులు ఇవ్వకపోవడం మరో దురదృష్టము. ఇవన్నీ ఒక్కొక్కటి కొంచెం సమాచారం ఇస్తారు. పూర్తి సమాచారం ప్రజలకు తెలియనివ్వరు. ఇప్పుడు మనకి ఈ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇచ్చిన దాన్ని బట్టి కొంత మెరుగైన సమాచారము, అధికారిక సమాచారం వచ్చింది. ఇంకా కొన్ని సమాచారాలు వస్తుంటాయి క్రమక్రమంగా. ఓన్లీ మనం అబ్జర్వ్ చేస్తుండాలి.